హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిలే వ్యాలెట్కి సంబంధించి అయితే ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించిన సెకండ్ మైగ్రేషన్ అప్డేట్ అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందండి. సో మనం మైగ్రేషన్ చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ కాయిన్స్ మనకైతే ఇక్కడ సెల్లింగ్లోకి అయితే ఆప్షన్లోకి అయితే వస్తాయి. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకి రీసెంట్గా వచ్చిన కొత్త మార్పులు ఏమిటి, కొత్త అప్డేట్స్ ఏమిటి, అవన్నీ కూడా నేను ఖచ్చితంగా మీకైతే వన్ బై వన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనుకోవడం గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా వాళ్ళు కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి గతంలో అయితే 6 టోకెన్స్ అయితే వచ్చాయండి. సో మనం మైనింగ్ చేసుకునేటప్పుడు అయితే 6 గంటలకు గాను మనకైతే 6 కాయిన్స్ అయితే రావడం జరిగేది అనమాట, సిలియా కాయిన్స్ అయితే. కానీ మనకైతే ఆఫ్టర్ అప్డేట్ తర్వాత అయితే ఆ 6 కాయిన్స్కి బదులు మనకైతే 3 కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతుందండి. సో మనకు వచ్చితే మనకైతే 50% అయితే తగ్గిందనమాట. 6 కాయిన్స్కి బదులు 3 కాయిన్స్ మాత్రమే మనకైతే రీసెంట్గా రావడం జరుగుతుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు వీళ్ళు మనకి ఈ సెకండ్ మైగ్రేషన్ గురించి అసలు ఏం చెబుతున్నారు అది కూడా తెలుసుకుందాం ఒకసారి. అయితే ఇక్కడ చూసినట్లయితేనండి, మనకి ఈ యొక్క పోస్ట్ అయితే ఏప్రిల్ 7వ తారీఖు రావడం జరిగింది. అంటే నేను రావడం జరిగింది అనమాట. సో మన కోర్టు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, సిలియా టోకెన్ కోసం ఏప్రిల్ మెయినెట్ మైగ్రేషన్ అధికారికంగా ప్రారంభం కానుందని మా కమ్యూనిటీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. సో ఈరోజైతే మనకి అఫీషియల్గా స్టార్ట్ అయితే అయిందండి. సో ఈరోజు మనకి ఏప్రిల్ 8వ తారీఖు కదా. సో మనకైతే ఈరోజు ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో దీంట్లో సంబంధించి మనకి ఏం చెబుతున్నారంటే, ఈ నెల క్లెయిమ్ చేసుకోవడానికి టోకెన్ కేటాయింపులో 22.5% అందుబాటులోకి ఉంటుంది. సో మనకైతే 22% అయితే అప్రాక్సిమేట్గా మనకైతే ఆ యొక్క మెయిన్ వ్యాలెట్ నుంచి 22% కాయిన్స్ అయితే మనకి సెల్లింగ్ చేసుకోవడానికి అయితే, మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో మనకైతే ఫస్ట్ మైగ్రేషన్ అయితే మార్చి నెలలో జరిగింది కదా. సో దాంట్లో అయితే మనకి 25% అయితే ఇవ్వడం జరిగిందనమాట, అదే 25%. సో ఈ యొక్క మంత్లో మనకైతే 22.5% మాత్రమే ఇక్కడ మనకి సెల్లింగ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో వీటిని మనందరం కూడా మైగ్రేషన్ చేసుకోబోతున్నాం. సో దీనికి సంబంధించండి 2 కీ పాయింట్స్ కూడా నేను తెలుసుకుందాం ఏంటో. ముఖ్యమైన నోటీస్ ఏమిటంటే, ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఎవరూ తీసుకున్న టోకెన్లను శాశ్వతంగా రద్దు చేయబడతాయి. సో ఏప్రిల్ 30 అండి ఫైనల్ డేట్ అయితే. సో ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే మనకు అవకాశం ఉందన్నమాట. ఏప్రిల్ 30 వరకు కూడా ఎవరైతే వాటిని క్లెయిమ్ చేసుకోరో, మైగ్రేషన్ చేసుకొని అవి శాశ్వతంగా బర్న్ అయితే అయిపోతాయి. సో మన వ్యాలెట్లో కనిపిస్తాయి కదా, అయితే మనకి కనిపించకుండా పోతాయండి. సో ఎవరికి మైగ్రేషన్ చేసుకోని వారికి. సో ఇదన్నమాట విషయం. అయితే హోల్డర్లందరూ కూడా తమ క్లెయిమ్లను నిర్దేశించిన గడువులోకి పూర్తి చేయాలని మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము. సో అందరూ కూడా త్వరగా మైగ్రేషన్ చేసుకొని మీ యొక్క టోకెన్స్ని అయితే మీరు వ్యాలెట్లోకి తెచ్చుకోండి అని చెబుతున్నారన్నమాట. సో ఎందుకంటే మనకి వ్యాలెట్లో ఉంటే మాత్రమే వాటిని సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకైతే ఎగ్జాక్ట్గా వీళ్ళు సెల్లింగ్కి ఎప్పుడు ఇస్తారు అనే టైం అయితే ఎక్కడొక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నది మీరు గమనించాలి అందరూ కూడా. సో మనకైతే సెల్లింగ్ డేట్ ఇచ్చిన తర్వాత అది మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. సో అది మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు అండి, దీనికైతే మళ్ళీ మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే పోయిన నెలకి సేమ్ మనకైతే నెలలో కూడా బిఎన్బి కావాల్సి ఉంటుందండి. సో మనకైతే పోయిన నెల అయితే అది 100 నుంచి 150కి వెళ్ళింది కదా. సో ఇలా అక్కర్లేదు. ఈ మంత్లో అయితే మనకి 100 రూపీస్ సరిపోతుందండి. 100 రూపాయల బిఎన్బి మనకైతే సరిపోతుంది అనమాట. సో దానికి సంబంధించిన QR కోడ్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో దానికైతే పే చేసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకైతే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేసి బిఎన్బి పంపిస్తానండి. ఇంకా దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్సాప్ ఛానల్లో కూడా మీకైతే ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన అప్డేట్లు ఇస్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది కూడా పేమెంట్ చేసిన తర్వాత టెన్షన్ పడుతున్నారు. కంగానే పడక్కర్లేదండి. 1 or 2 డేస్లో పక్కాగా మీకు సంబంధించిన బిఎన్బి నేను పంపించేస్తాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా వాట్సాప్ ఛానల్లో ఉండాలని కోరుకుంటున్నానండి. సో అక్కడ నుంచి మీకైతే ఫ్యాక్ట్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి అనమాట ఫాస్ట్గా. సో ఇంక దాంతోపాటు వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఇక్కడ ఏప్రిల్ మెయినెట్ అనేది మనకైతే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈసారి టోకెన్స్ అయితే మనకి 22.5% మనకైతే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. సో అదండి విషయం. అయితే ఇంకా దాంతోపాటు ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే మొత్తం మనకి సిలియా టోకెన్స్ అంటే అందరం కూడా మనమైతే మనకి మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే చాలా వరకు అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చూసుకున్నట్లయితే 11,70,70,920 టోకెన్స్ అనమాట. చూసుకున్నట్టుగా 11 కోట్ల కాయిన్స్ వరకు మనందరం కూడా మైగ్రేషన్ ద్వారా మన వ్యాలెట్లో తెచ్చుకోవచ్చు. ఇది అందరి మీద అండి. సో మన కమ్యూనిటీ మొత్తం అయితే అప్రాక్సిమేట్గా 20 లక్షల కంటే ఎక్కువ కమ్యూనిటీ అండి. 20 లక్షల కంటే ఎక్కువ కమ్యూనిటీ కలిగిన ప్రాజెక్ట్ అన్నది అయితే. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, మీ సిలియా టోకెన్లను
మైగ్రేట్ చేసుకోవడానికి మరో నెల సమయం అయితే ఉంది. క్లెయిమ్ చేయని టోకెన్లను బర్న్ చేయడం ద్వారా సరఫరాను తగ్గించి ఈకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తారు. మేము ద్రవ్యతను మరియు మార్కెట్ నిర్మాణాన్ని మెరుగుపరుస్తూనే దీర్ఘకాలికంగా విశ్వసించే వారి కోసం నిర్మిస్తున్నాము. సిలియా ఇప్పుడే మొదలుపెడుతోంది. సో, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనకైతే ఇంకా ఎక్స్‌చేంజ్‌లోకి అయితే రాలేదండి. ఎక్స్‌చేంజ్‌లోకి వచ్చే టైంకి మనకైతే లిక్విడిటీ పూల్ ఆధారంగా మనకైతే ప్రైస్‌ని డిసైడ్ చేస్తారు. సో, ప్రైస్ మనకి మన సీనియర్స్ అయితే ₹20 అని, ₹25 అని, ₹30 ఈ విధంగా అంటున్నారన్నమాట. సో, మనకైతే ఏదైనా కావచ్చు. సో, మనకైతే టోకెన్స్ ఉన్నాయనుకోండి, అవి వృధా కాకుండా అందరం కూడా ముందుగా అయితే మైగ్రేషన్ చేసుకోవాలి. అది మనకి ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుందండి. సెల్లింగ్ అప్పుడైతే మనకి క్యాష్ రావాలంటే అది మనకు ఖచ్చితంగా కావాలన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం ఒకసారి మైగ్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కొత్త వాళ్ళ కోసం నేనైతే లైవ్‌లో మీకైతే నేను చేసి చూపించాలనుకుంటున్నా. సో, దానికోసం యాప్ ఓపెన్ చేసుకుందాం ఒకసారి అయితే. ఇక్కడ చూడండండి. మనకైతే యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీరు చూడొచ్చు వాలెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంక దాంతో పాటు కమ్యూనిటీ ఆప్షన్ అయితే 2 ఉంటాయండి. సో, మీరేం చేస్తారంటే ఒకసారి వాలెట్‌లోకి రండి. సో, వాలెట్‌లో చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే నా యొక్క సిలియా వాలెట్‌లో అయితే 5000 టోకెన్స్ అయితే ఉన్నాయి. 5006 సిలియా టోకెన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి. సో, మనం ఖచ్చితంగా దీంట్లో మైగ్రేషన్ చేసుకోవాలంటే బిఎన్‌బి కావాలన్నమాట. దానికోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి, హెల్ప్ చేస్తాను. సో, పైనైతే చూసుకోవచ్చు. ముందు నా బ్యాలెన్స్ ఎంత 5006 టోకెన్స్. సో, ముందు కమ్యూనిటీలోకి వెళ్తున్నాను. కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత అండి కింద మీరు చూసుకోవచ్చు 5 ఆప్షన్లు అయితే ఉంటాయి. కింద చూసుకోవచ్చు మీకైతే 5 ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఫస్ట్ హోమ్ పేజ్ అనమాట. దాని తర్వాత అయితే ఇయర్ బడ్స్ అనమాట. ఇంకా దాంతో పాటు అండి రెఫరల్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇంకా దాని పక్కన అయితే మనకి ఈ విధంగా స్టేక్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని పక్కన మనకైతే మైగ్రేషన్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటది మీకైతే. చూసుకోవచ్చు ఇక్కడికైతే మనం రావాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతారన్నమాట. సో, ఇప్పుడు మనం మైగ్రేషన్ చేసుకోవడం ద్వారా ఎన్ని టోకెన్స్ నా వాలెట్‌లోకి రాబోతున్నాయి అని ముందే చెబుతారన్నమాట. సో, చూసుకోవచ్చు 127 టోకెన్స్ అయితే నా వాలెట్‌లోకి అయితే రాబోతున్నాయండి. సో, మీకైతే ఎంత రాబోతున్నాయో మీ యొక్క మెయిన్ వాలెట్ ఆధారంగా తెలుస్తది. ఇది అందరికి ఒకేలాగా ఉండదు. ఎక్కువ టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ, తక్కువ టోకెన్స్ ఉన్న వాళ్ళకి తక్కువ. వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ప్రకారంగా ఉంటుందన్నమాట. సో, చూసుకోవచ్చు మీరైతే నా వాలెట్‌లో అయితే 127 అయితే ఇక్కడ మైగ్రేట్ కావడానికి సిద్ధంగా ఉందన్నమాట. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మైగ్రేట్ టోకెన్స్ అని కనిపిస్తుంది కింద గ్రీన్ బాక్స్ అయితే దాని మీద ప్రెస్ చేయండి ఒకసారి. ప్రెస్ చేసిన తర్వాత సైన్ అండ్ మైగ్రేట్ అని మళ్ళీ మనకైతే కింద ఆప్షన్ కనిపిస్తుంది. ప్రెస్ చేయండి ఒకసారి అయితే. చూసుకోవచ్చండి ఈ విధంగా మనమైతే 2 స్టెప్‌లు అయితే ఉంటాయన్నమాట. చేసుకోవడం ద్వారా పైన చూసుకోవచ్చు మీరైతే సక్సెస్ అనేది వచ్చేసింది. నా వాలెట్‌లో కూడా సక్సెస్‌ఫుల్‌గా ఆ యొక్క 127 టోకెన్స్ అయితే యాడ్ కావడం జరిగింది లైవ్‌లోనే. చూసుకోవచ్చు మీరైతే ఈ విధంగా మనం చాలా చాలా సింపుల్‌గా జస్ట్ ఒక 10 సెకండ్స్‌లోనే మైగ్రేషన్ చేసుకోవచ్చండి. సో, మనకైతే ఖచ్చితంగా బిఎన్‌బి కావాలి. బిఎన్‌బి లేకపోతే మనకి మైగ్రేషన్ చేసుకోవడం కుదరదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దానికి సంబంధించి అయితే నేను ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తానండి. మీరైతే ముందుగా మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు కీ అప్డేట్స్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క కాయిన్స్ మనకి ఎప్పుడు సెల్లింగ్‌కి ఇస్తారు, ప్రైస్ ఎంత ఉంటుంది అని మనకేమన్నా ఫర్దర్ అప్డేట్స్ వచ్చాయనుకోండి, అవి వచ్చాయనుకోండి అఫీషియల్‌గా అప్పుడైతే నేను ఖచ్చితంగా మీకు ముందుగానే పోస్ట్ అయితే చేస్తానండి. సో, మనకు అఫీషియల్‌గా రాకుండా ప్రైస్ మనం డిక్లేర్ చేయకూడదు. సో, వాళ్ళైతే అక్కడ ప్రైస్‌ని డిసైడ్ చేసేది కంపెనీ అండి. సో, మన సీఈఓ గారైతే డిసైడ్ చేశారన్నమాట. ఆయన చెప్పినప్పుడు మాత్రమే మనం ఒక ప్రైస్ అనేది పక్కాగా చెప్పగలం మార్కెట్‌లో అయితే. సో, మనకున్న ఊహాగానాలు అయితే ₹20 అని, ₹25 అని, ₹30 అని ఒక టోకెన్ అయితే మనకైతే ఉంటుందన్నమాట. సో, మీకు వాలెట్‌లో ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో ఈ వాలెట్‌లో అయితే 5131 టోకెన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా వాలెట్‌లో ఉన్నాయి అర్థం ఏంటంటే మీరు సెల్ చేసుకోవడానికి, విత్‌డ్రా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం అనమాట. సో, అందుకే అందరం కూడా మైగ్రేషన్ చేసుకోవాలి ఈ యొక్క ఏప్రిల్ మంత్‌లో కూడా. సో, ఇదండి ప్రాసెస్ అయితే. దీనికి సంబంధించి మార్కెట్ వాల్యూ మనకి ఎప్పుడు బయటపడుతుందంటే మన కోర్ టీమ్ వాళ్ళు అఫీషియల్‌గా చెబుతారు. సో, అప్పటి వరకు అందరూ వెయిట్ చేయాలండి. సో, అందరూ కూడా వెయిట్ చేయడం ద్వారా మాత్రమే సక్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో, దానికి సంబంధించిన ప్రైజు ఎప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా లిస్ట్ అవుతుంది, ఏ ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ అవుతుంది అనేది మనకైతే ఫర్దర్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ రాబోతున్నాయి. మన కోర్ టీమ్ వాళ్ళు పోస్ట్ చేసిన వెంటనే మనకైతే వస్తూ ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా ఎవరైనా సరే బిఎన్‌బి కావాలనుకుంటే ఆల్రెడీ పోయిన నెలలో కూడా మనమైతే బిఎన్‌బి కోసం చాలామంది కాంటాక్ట్ అయ్యారు. చాలామంది కూడా ఆర్డర్ చేసి పెట్టడం జరిగిందండి. ఆ ఆర్డర్స్ కూడా కంప్లీట్ చేశానన్నమాట. సో, దానికి సంబంధించి అయితే మీకు ఆల్రెడీ అక్కడ నెంబర్ తెలిసే ఉండిద్ది. సో, కుదిరిన వాళ్ళైతే ట్రై చేయండి. లేదనుకుంటే దానికి సంబంధించిన వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్‌లో ఇస్తాను. సో, దాన్ని బట్టి అయితే మీకు చాలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. సో, గతంలో అయితే 90% అయితే చేసుకున్నారు కానీ ఒక 10% పీపుల్ అయితే మైగ్రేషన్ చేసుకోలేదండి. వాళ్ళకైతే బర్న్ అయిపోయాయి. బర్న్ అయితే అయిపోయాయండి. సో, వాళ్ళైతే చాలా చాలా నష్టపోవడం జరిగిందనమాట. సో, చిన్న ప్రాసెస్ చేయడం ద్వారా మనమైతే సేఫ్ జోన్‌లోకి అయితే రావచ్చు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించండి. మీ యొక్క టీమ్ సభ్యులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా చెప్పి ఈ సెకండ్ సంబంధించిన ఈ యొక్క ఏప్రిల్ మంత్ సంబంధించిన మైగ్రేషన్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా కంప్లీట్ చేసుకోండి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళందరూ కూడా మీరైతే చెప్పాలని కోరుకుంటున్నానండి.
సో దీనికి సంబంధించిన ప్రాసెస్ నేను చెప్పేశాను. బిఎన్బి ఏ విధంగా తీసుకోవాలో చెప్పేశాను. ఇంకా ఈ యొక్క అప్డేట్లో వచ్చిన కీ అప్డేట్స్ ఏంటి మొత్తం కూడా చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క యాప్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మ్యాక్సిమం కవర్ అయితే చేశాను. సో ఇదండి ప్రాసెస్ అయితే మీ అందరూ కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.